దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 42 వచనములు నేను చదువుతున్నాను, వినండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వాద్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగుగోడు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని యేసుప్రభు వారు క్లియర్‌గా చెప్తా ఉన్నారు. యేసుప్రభు వారు పాత నిబంధనలో కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మీరు అలా ఉండొద్దని క్లియర్‌గా చెప్తా ఉన్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను అని మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! పాత నిబంధనలో కంటికి కన్ను తీసియాలి. అంటే ఎవరైనా కంటి మీద కొట్టారనుకోండి, ఆడి కంటి మీద కొట్టియాలి. కన్ను తీసారనుకోండి, కన్ను తీసియాలి. అలాగే, అలాగే వాతకు వాత, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, అలాగే రక్తానికి రక్తం. కనుక అవన్నిటి కూడా కక్షకు కక్ష అనమాట. ఎవరు నిన్ను ఏ విధంగా కొట్టారో అదే విధంగా కొట్టేయాలి. ఎవరు ఏ విధంగా చంపారో అదే విధంగా చంపేయాలి. ఎవరు ఏ విధంగా హాని చేస్తారో అదే విధంగా హాని చేయాలి అనే ఆ రూల్సు పాత నిబంధనలో ఉండేవి. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట, ఆయన ధర్మం ఏంటయ్యా అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత మీరు చెయ్యొద్దు అంటా ఉన్నాడు. దుష్టుని ఎదిరింపక. దుష్టుడు అటువంటి పనులు చేస్తాడు. దుర్మార్గుడు అటువంటి పనులు చేస్తాడు. సాతాను బిడ్డలు అటువంటి పనులు చేస్తారు. మీరు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి వెంబడించిన బిడ్డలు. కనుక మీరు దుష్టుని ఎదిరింపక. దుష్టుని ఎదిరించకూడదట. ఎదిరించకుండా ఏం చెయ్యాలి అంటే, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పుము అంటా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా! ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. అలాగే, నీ మీద ఎవరైనా వాద్యము వేసి నీ అంగీని తీసుకొనగోరిన యెడల వానికి నీ అంగీని విడిచిపెట్టు అంటా ఉన్నాడు దేవుడు. అంగి అంటే వస్త్రం. నీ మీద ఉన్నవి లేనివి నీ మీద చెప్పేస్తూ ఉంటారు చాలామంది. లేనివి ఉన్నవని చెప్తూ నీ దగ్గర అనేకం లాక్కుందామని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అది బట్టలైనా, ఆస్తులైనా, ఏదైనా సరే లేనివి ఉన్నట్టుగా నిరూపించి నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను గానీ అనేకం లాక్కుందామని చాలామంది చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే అంటా ఉన్నాడు యేసయ్య. ఎవరైనా ఇవ్వగలుగుతారండి అటువంటిది? ఎవ్వరు ఇవ్వలేరు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ మీద లేని ఉన్నట్టు చెప్పుకొని, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికి, ఇది నాదే అని నీ మీద వాద్యము వేసి, నీ అంగీని తీసుకొని గోరిన యెడల వానికి నీ అంగీని ఇచ్చేయమంటున్నాడు దేవుడు. కనుక మనం అలా ఇచ్చే మనస్సు ఉండాలి. అది దేవుని యొక్క ధర్మం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం అని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఎంత మంచి మాటలు చూడండి. మొట్టమొదటిగా దుష్టుని ఎదిరింపక, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అంటా ఉన్నాడు. అంటే కొడితే కొట్టేవద్దు, తిడితే తిట్టేవద్దు, చంపితే చంపేవద్దు, కంటికి కంటి తీసేవద్దు, పంటికి పన్ను తీసేవద్దు, రక్తానికి రక్తాన్ని సమాధానం కాదు, ప్రేమతో మనిషిని గెలవాలని ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా! హల్లెలూయా! తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఒకడు 1 మైలు రమ్మని నేను బలవంతం చేస్తే 2 మైళ్ళు వెళ్ళమంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! ఒకడు ఎవరైనా రమ్మని చెప్తే 2 మైళ్ళు వెళ్ళు అంటా ఉన్నాడు దేవుడు. కనుక ఈడ హాని చేసేవాడు పిలుస్తాడు, మనం వెళ్ళకూడదు. వాడు పగస్తుడు పిలుస్తాడు, వెళ్ళకూడదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. మంచోళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గరికి రా, కొంచెం తోడు రా అంటే కొద్దిగా వెళ్ళొచ్చు. అలాగే ఎవరైనా మనకి కొద్దిగా భయమేస్తున్నప్పుడు రా అంటే, చిన్న దూరం రా అంటే ఇంకొంత దూరం వెళ్ళొచ్చు. ఇదనమాట. శత్రువులు పిలిస్తే వెళ్ళకూడదు. హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. మా మీద పగస్తులు పిలిస్తే వెళ్ళకూడదు. కుట్రదారులు, కుతంత్రాలు వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. అలాగే మంచిగా ఉండి గొయ్యలు తీసేవాళ్ళు కూడా పిలిస్తే అప్పుడు వెళ్ళకూడదు. ఎవరైతే మనకి హాని చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు పిలిస్తే 2 మైళ్ళు వెళ్ళమంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! ఈరోజు చాలామంది మనల్ని హాని చేయడానికి కూడా చాలామందితో ఏం చేస్తారు? పిలిపిస్తారు. వెంటనే వెళ్ళిపోకూడదు. కనుక వివేచించి, ఆలోచించి, ఎప్పుడు లేనిది ఇలా పిలుస్తున్నారేంటి? ఇలా రమ్మంటున్నాడేంటి? అని ఆలోచించి ఇంటిమేషన్స్ ఇస్తూ వెళ్తూ ఉండాలి. ఇది వివేచన జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని. ఆడవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, మగవాళ్ళైనా ఇలా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా! ఎందుకంటే దుష్టుడు విపరీతంగా పన్నాగాలు పన్నుతున్నాడు. ఎవరిని మింగుదామా అని ఆయన తిరుగుతూ ఉన్నాడు. కనుక దుష్టుని యొక్క పనంతా ఏంటంటే హింసించడం, బాధించడం, చంపడం. కనుక అటువంటి దుష్టుని యొక్క కోరల్లో, ఉచ్చుల్లో, వలల్లో మనం పడకుండా జాగ్రత్తగా వివేచనతో, వివేకం కలిగి
మనం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. రెండవదిగా చెప్తా ఉన్నాడు తర్వాత, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము అంటా ఉన్నాడు. ఎవరైనా అడిగారనుకో లేదనకుండా ఇవ్వు. ఉంటే కదా ఇస్తాం, లేకుంటే ఇవ్వలేం కదా! ఉన్నప్పుడు ఎంతో కొంత లేదనకుండా ఇస్తూ ఉండాలి. ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆడు మంచోడు కాదండి, తాగుబోతండి, తిట్టుబోతండి, చాలామంది ఇలాగ తాగేస్తారండి అని అనుకోకూడదు. మనం దేవుడు దగ్గర మన దీవెనలు మనం పొందుకోవడానికి మనం అర్హులమా? కాదు. అటువంటప్పుడు దేవుడు తనను ప్రేమించి తన ఆశీర్వాదాలు, దీవెనలు మనకిస్తున్నాడు. అటువంటప్పుడు దేవుడే మన మీద గాని, ఒక్కసారి గాని దృష్టుంచి నువ్వు ఎటువంటి వాడివని తలంచుకుంటే గనక మనం దేవుడి దీవెనలకు అర్హులం కాదు. దేవుడి యొక్క ఆశీర్వాదాలకు అర్హులం కాదు. అటువంటిది దేవుడే తన మహా ప్రేమతో, కరుణతో మనకిస్తున్నప్పుడు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు మనం అడుగుతూ ఉన్నప్పుడు, అవన్నీ ఆలోచించకుండా మనం ఇవ్వడానికి ఇష్టపడాలి. అలా ఇస్తేనే దేవుడు కూడా మనకి దీవెనలు, ఆశీస్సులు ఇస్తాడు. వాడు తాగేస్తాడో, మరి పాడు చేస్తాడో అదంతా మనకు అనవసరం. అడిగినప్పుడు లేదనకుండా ఇవ్వడమే మన గుణం. హల్లెలూయా! అది దైవ గుణం. హల్లెలూయా! ఇంక తర్వాత మాట చెప్తా ఉన్నాడు. నిన్ను అప్పు అడుగుగోరు వారి నుండి నీ మొఖం తిప్పుకోవద్దు. నిన్నెవరైతే అప్పు అడుగుతారో అడిగేవారి గోరి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు అంటున్నాడు. ఎవరైనా చాలామంది మనకు అప్పులు అడుగుతారు. సహాయం చెయ్యి, మాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతా ఉంటారు. కనుక కలిగి ఉంటే ఎంతో కొంత బతుకుమని అప్పు ఇవ్వాలి. పాత నిబంధనలో బతకడానికి అప్పు ఇవ్వాలి, వడ్డీకి అప్పు ఇవ్వకూడదు. ఇది ధర్మశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. హల్లెలూయా! అంతేగాని దేవునికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి విరోధమైన ఆజ్ఞలను అనుసరిస్తూ మనం నడవరాదు. ఇప్పుడు ఈరోజు అప్పిచ్చి వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు తీసుకుంటున్నారు. అది తప్పు. ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఎందుకు అప్పియమంటున్నాడంటే, ఎదుటివాళ్ళు, పేదవాళ్ళు నీ ధనం ద్వారా బతకాలి వాళ్ళు. అంతేగాని ఆహ్, బతకాలి. ఆ బతకాలనే దేవుడు అప్పిమ్మన్నాడు. అంతేగాని వడ్డీ తీసుకోమని చెప్పలేదు దేవుడు. కనుక వడ్డీకి అప్పివ్వకూడదు. బతకడానికి అప్పివ్వాలి. హల్లెలూయా! దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. మరి ఒక్కొక్క విషయం షార్ట్ మెసేజ్‌లో మీకు చెప్తా ఉన్నాను. కనుక ఈ పరిచర్ని దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా ప్రార్థనలు మీరందరూ కూడా చేయండి. ప్రార్థనలు చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థనలో పెట్టండి. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్ నంబర్, ఫోన్‌పే నంబర్, వాట్సాప్ నంబర్, గూగుల్ పే నంబర్ 8179955558. ఈ పరిచర్యకు ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే మీరు ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల తండ్రి, ఇదిగో ఈ పరిచర్య ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో ఈ యొక్క మొబైల్ ద్వారా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ జీవితాలు వెలిగించండి. నీ మాటలో ఉన్న అర్థం, పరమార్థం తెలుసుకుని దాని ప్రకారం నడవడానికి కావాల్సిన ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నీ ఆత్మతో నన్ను సంఘాన్ని నింపమని, ఈ చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి. సత్యం వాళ్ళలో వెలుగు, సత్యం అనే వెలుగు ప్రకాశింపజేయండి. ప్రతి ఒక్కరూ నీ మాటల్లో నడవడానికి, నీ మార్గంలో సత్యంలో జీవడానికి మాకు సహాయం చేయమని, నీ మార్గంలో సత్యంలో జీవంలో నడవడానికి సహాయం చేయమని యేసే నామమున ప్రార్థన సమర్పించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.